ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ ఎస్టీ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ కాలేజ్ హాస్టల్లో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదని నిరసనకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ నేతలు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆకస్మికంగా సమస్యలను తెలుసుకునేందుకు ఏటీడబ్ల్యూ జహీరుద్దీన్ రావడంతో విద్యార్థులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మెనూ సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటున్న ఏటీడబ్ల్యూ జహీరుద్దీన్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో ఇక్కడ తీవ్రమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఖమ్మం ఏటీడబ్ల్యూ జహీరుద్దీన్ గారు ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. ఈ నేపథ్యంలో హాస్టల్లో ఏం జరుగుతుందనే అంశాల గురించి ఇప్పటికే విద్యార్థుల దగ్గర నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం ఫిర్యాదు చేశారు, దీనిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో మనతో మాట్లాడడం కోసం ఏటీడబ్ల్యూ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏం జరిగింది హాస్టల్లో, మీరు ఎందుకోసం విద్యార్థుల దగ్గర కోసం వచ్చారు అర్ధరాత్రి? విషయం ఏమిటంటే హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఒకటి, ఫుడ్ ప్రాబ్లం ఉన్నదని డీడీ మేడం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ ఫోన్ చేసిన తదుపరి నాకు డీడీ గారు నాకు ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాయ్స్కు వెళ్ళి ఇక్కడ విచారణ చేయండి అని చెప్పడం జరిగింది. దాని మూలంగా నేను ఇక్కడికి వచ్చేసి విద్యార్థులందరితో మాట్లాడాను. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలను నోట్ చేసుకున్నాను. వర్కర్లకు కూడా వర్కర్ల గురించి అట్లానే హెచ్డబ్ల్యూ గురించి కూడా వివిధ రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే పిల్లలు సమస్యలు చెప్పారో ఆ పిల్లలు కొన్ని జిల్లా లెవెల్లో ఉంటే అవి ఇమీడియట్గా పరిష్కారం చేసేటందుకు కూడా ఇక్కడే పిల్లల ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కంట్రోల్లో లేనటువంటివి పై అధికారులు గారికి అంటే పిఓ గారికి తెలియజేస్తామని నాకంటే పై ఆఫీసర్ డీడీ మేడం గారికి రేపు నివేదిక సమర్పిస్తానని తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా హాస్టల్కి సంబంధించి సమస్యలు ఏం దృష్టి తీసుకొచ్చారు? అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యల్లో కీలకమైనది అంటే చికెన్లు కూడా కొంత వేరే వేరే రకాలు వస్తున్నాయి అని చెప్పేసి, అదే టాయిలెట్స్, వాటర్ సమస్య, గేట్ సమస్య, మొత్తం అసలు కాలేజీ హాస్టల్ని అధికారులు అటు వార్డెన్ అందరూ కూడా పూర్తిగా వదిలేశారు, మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని చెప్పేసి పిల్లలు ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు? వదిలిపెట్టడం అనేది కాదు, ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ అండ్ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. కొన్ని చోట్ల లైటింగ్ ఫెసిలిటీ అండ్ ఫ్యాన్స్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు అనేటటువంటిది కూడా కొన్ని దృష్టికి వచ్చాయి. అవి కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేసేటటువంటి దశలో హెచ్డబ్ల్యూ గారికి చెప్పడం జరిగింది. మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఏంటంటే మోటార్ గురించి గతంలో మేము పిఓ గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అది రేపు డీడీ మేడంకు ఆ లెటర్ ద్వారా డీడీ మేడం గారికి సమర్పిస్తాను. విద్యార్థులకి సరైన పూర్తి స్థాయిలో మెనూ ప్రకారం కానీ మెనూని వాడకపోయినా కానీ పూర్తి స్థాయిలో అసలు మాకు తినడానికి అన్నమే సరిగా ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. వాటర్ ట్యాంకులు క్లీన్ చేయక చాలా కాలం అయింది. మాకు వాటర్లో పురుగులు వస్తూ ఉన్నాయి. మా రూమ్లలో ఫ్యాన్లు, లైట్లు సరిగా లేవు. వాష్రూమ్లోకి వెళ్తే ఆ వాసనకి తట్టుకోలేకపోతా ఉన్నాం. వీటిని క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేశారు. మాకు కూడా సమాచారం ఇచ్చారు. దాంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతో మేము మాట్లాడాము. అలాగే ఏటీడబ్ల్యూ గారు కూడా ఇక్కడికి వచ్చారు. విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్లో కూడా మెనూ పాటించేటువంటి పరిస్థితి లేదు. బిల్స్ రావట్లేదనే వంకతో వార్డెన్స్ విద్యార్థులకు సరైన స్థాయిలో పూర్తిగా భోజనం కూడా పెట్టకుండా వాళ్ళని రోజు కడుపులు మార్చేటువంటి పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది. కాబట్టి ఏటీడబ్ల్యూ గారితో మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వార్డెన్ గారితో కూడా మాట్లాడాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు, సమస్యలను నోట్ చేసుకున్నారు. ఆ నోట్ చేసుకోవడమే కాకుండా వాటిని ఆ సమస్యల్ని రెక్టిఫై చేసి విద్యార్థులకు ఆ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. హాస్టల్స్లో పూర్తి అసౌకర్యానికి గురవుతున్నాం. కనీసం రూముల్లో కూడా ఫ్యాన్లు, లైట్లు లేకుండా, అదేవిధంగా మేము తినే భోజనాల్లో కనీసం ఎటువంటి పరిశుభ్రత కూడా పాటించట్లేదు. శుచిలేని ఒక మెనూని మా ముఖాన్ని విసిరేసి ఏదో నామకే వస్తే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఒక డొల్లతనంలోకి పూర్తిగా కనపడతా ఉన్నది. అదే విద్యార్థులు ఈరోజు మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. కనీసం ఈరోజు ఉదయం పూట చికెన్లో ఆ యొక్క ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మెటీరియల్ కూడా చికెన్లో వేసి వండటం వల్ల మీ అనేక అనారోగ్యాన్ని బారిన పడాల్సినటువంటి ఒక ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయని చెప్పేసి వాళ్ళు మా దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేము డీడీ గారు కంప్లైంట్ చేయడంతో ఏటీడబ్ల్యూ ఆఫీసర్ గారిని ఇక్కడ పంపించేసి పూర్తిస్థాయి విచారణ కూడా చేపట్టాము. అదేవిధంగా దీని పట్ల క్షేత్రస్థాయిలో వాళ్ళు దీన్ని పరిశీలన చేసి
ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి పీడిఎస్సీగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అనేక ఆందోళనలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తాను. మెనూ ప్రకారం రోజుకు ఐటెం ఉంటే 1 వీక్లో 4 డేస్ కిచిడి ఉంటుందన్న. సాటర్డే పులిహోర, సండే చపాతీ ఆర్ పూరి ఉంటుందన్న. 4 డేస్ కిచిడీనే. కిచిడి డైలీ ఎట్లా తింటామన్నా 4 డేస్ మెనూ ప్రకారం అసలు ఇంప్లిమెంట్ చేయలేదన్న. వాష్రూమ్స్ వస్తే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని, మీరు ఏం కోరుతున్నారు? మాకు వచ్చే క్వాంటిటీలో బెస్ట్ ఇవ్వాలనేసి కోరుతున్నామన్న. వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. 250 ఏవో స్టూడెంట్స్ ఉన్నారు హాస్టల్లో. వర్కర్స్ వచ్చేసి 2 మెంబర్స్. వాళ్ళు కూడా గాంజులకి అవి గిన్నెలు క్లీన్ చేయడం లేదన్న. వార్డెన్ అడిగితే వార్డెన్ ఏమో సబ్బు అవి ఇవ్వడం లేదనేసి వర్కర్స్ అంటున్నారు. వార్డెన్ దృష్టికి తీసుకెళ్తేనే వార్డెన్ ఇస్తున్నా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదనేసి వర్కర్స్ మీద అంటారు. ఎంతకాలం నుంచి ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని మీరు? 5 months నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్న. మాట్లాడి సమస్యలు రిపీట్ కాకుండా చూస్తామని చెప్పేసి విద్యార్థులతోటి ఇప్పటికే చెప్పిన అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఈ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు కదిలారు. అలాగే వార్డెన్స్, అలాగే సంబంధించినటువంటి నిధులు కూడా అందుబాటులో తీసుకొచ్చేసి కూడా సమస్యలు సొల్యూషన్ చూపించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా విద్యార్థులు అటు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం నుండి.